హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనిత వ్లాగ్స్. మా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్ అయితే ఇచ్చిన వారైతే అవుతారు మీరు. నేను మా అత్త వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత పొద్దున్న నీళ్ళకైతే వెళ్ళాము. మా అత్త వద్దు అని చెప్పింది. నేనే వినకుండా మా అత్తతో పాటు అయితే వెళ్ళాను. ఊరి బయట అయితే నీళ్ళు వస్తున్నాయండి. అక్కడికైతే వెళ్ళి 2 సార్లు అయితే తెచ్చుకున్నాము. చూడండి, పచ్చటి పల్లెటూరు వాతావరణం ఎంత బాగుందో. చుట్టుపక్కల కొండలు, పంట పొలాలు చాలా అయితే బాగుందండి. కొబ్బరి చెట్లు, కొండలు మధ్యలో ఊరు ఎంత బాగుంటుందో. ఈ పొలంలో అయితే కొత్తిమీర వేసుకున్నారు. నేను, నా కొడుకు, మా చెల్లెళ్ళు నలుగురు అయితే కలిసి నీళ్ళకైతే వెళ్ళాము. మా అత్త కూడా వచ్చిందండి. మా అత్త ముందు పోతుంటే మేమైతే వెనుక వెళ్ళాము. మా అత్త వెనక అయిపోయింది, మేమైతే ముందుగా వెళ్తున్నాము. మాకేం పెద్దగా దారి తెలిసినట్లు అక్కడికి పోయి అయితే స్టాప్ అయిపోయాము. తర్వాత మా అత్త వచ్చేంత వరకు వెయిట్ చేశాము. కొత్తిమీర చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్గా అయితే ఉంది. చిన్న చిన్న మొక్కలు ఇక్కడ చూడండి ఎలా ఉందో. అంత బురదే ఉంది. నీళ్ళు పోయేదానికి ప్లేస్ లేకుండా అంతా అక్కడ స్టాక్ ఉండి ట్రాక్టర్లు అవి ఇవి తొక్కి అంత బురద అయిపోయింది. ఊబిలాగైతే తయారైపోయింది. చూడండి ఎంత బాగున్నాయి కొబ్బరి చెట్లు. ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయో అక్కడైతే ఇల్లు అయితే కూడా కట్టుకున్నారు. మేము వెళ్ళేటప్పటికి మాకు అడ్డంగా గొర్రెల మంది అయితే వచ్చింది. వాళ్ళ ఇంటి దగ్గరికి నీళ్ళకి అయితే వెళ్ళేది మేము. చూడండి, మేమైతే అక్కడే స్టాప్ అయిపోయాం. మా అత్త ముందైతే వెళ్తుంది. దారి అయితే మాకు తెలియదు, ఎక్కడ నీళ్ళు పట్టుకురావాలా అని చెప్పి ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఫస్ట్ టైం అంటే ఊరికి వచ్చి చాలా సార్లు అయితే అయ్యింది. కాకపోతే ఒక్కోసారి ఒక్కో చోట అయితే పట్టుకొని వస్తారు, అందుకోసం అయితే వెళ్తున్నాము. మేము ముగ్గురు తలా ఒక బిందె అయితే తీసుకొని వచ్చామండి. 2 సార్లు అయితే తెచ్చాము. మేము వెళ్ళేపాటికి మా పిన్ని అయితే వంట చేస్తుంది. మేము నీళ్ళకైతే వచ్చాము. చూడండి ఎంత బాగున్నాయి, మేక పిల్లలంతా ఉన్నాయి. చూడండి మేకపిల్లలు అయితే ఎంత బాగున్నాయో. వాటికి వాళ్ళు షెడ్ అయితే కూడా పెట్టుకున్నారు. మేకలకి, గొర్రెలు కూడా ఆ ఇంటి నుండి అయితే వస్తున్నాయి. చూడండి ఆ ఊరు వాతావరణం. ఆ కొండలు చూడండి, అదేనండి వాలేశ్వరుని కొండ. అక్కడికే వాళ్ళు అయితే వెళ్తారు. చుట్టుపక్కల చాలా ఫేమస్ కొండ. నాకేమో మేకలు, గొర్రెలు, కోళ్ళు అన్ని మేపాలని అయితే ఆశ ఉందండి. ఆశ ఎప్పటికి నెరవేరుతుందో తెలియదు. ఆవులు, గొర్రెలు, మేకలు అన్నీ మేపుకొని అయితే వాటిలోనే ఆడుకొని ఉండిపోవాలని చెప్పి అయితే అనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి అలా చేయడం అయితే కుదరదు. కానీ ఎప్పుడో ఒకప్పుడైతే నా ఆశంతా నెరవేర్చుకుంటానని నమ్మకం అయితే నాకైతే ఉంది. నేను కూడా తలపై నోటి సంకలో 2 బిందెలు అయితే ఎత్తుకొని వస్తాను. కాకపోతే మా అత్త వద్దు, ఒకటే చాలని చెప్పింది. అందుకోసమే ఒక బిందెగా అయితే తీసుకొని అయితే వస్తున్నాము. నీళ్ళు 2 సార్లు ఎత్తుకొచ్చేసిన తర్వాత మేము మా అత్త వాళ్ళ పొలంకి అయితే వెళ్ళాము. ఆ వీడియో తర్వాత అయితే పెడతాను. మేము నీళ్ళు బిందెలు తెస్తుంటే దారిలో పూలైతే కనిపించాయి. నా కొడుకు అయితే తీసుకెళ్ళి వీడియోకి తీసుకొని వచ్చాడు. వాటి విత్తనాలు కూడా కొన్ని అయితే తెచ్చాడు. కాకపోతే అవి ఇంకా మేము నాటనే లేదు. వీటిలో రకరకాల పూలు అయితే ఉన్నాయి. అవి కొద్ది దూరంగా అయితే ఉన్నాయి. వాటిని వీడియో తీసుకోలేదు. మేము ఇంటికి వెళ్ళేసరికి మా పిన్ని పూరీలు, రాత్రి మిగిలిపోయిన బజ్జీలు, రైసు, ఉర్లగడ్డల పల్లెము అన్నీ అయితే రెడీగా తెచ్చిపెట్టారు. అందరూ తర్వాత తినేసి మేమైతే మా అత్త వాళ్ళ పొలానికి అయితే వెళ్ళి వచ్చి తర్వాత వెంటనే ఊరికైతే బయలుదేరి వచ్చేసాము. మేమందరం కలిసామంటే అందరూ ఒకే చోట్లో ఒకేసారి అయితే తింటాము. అన్నీ తెచ్చి మధ్యలో అయితే పెట్టుకొని ఎవరంతటి వాళ్ళు అయితే వడ్డించుకొని తింటాము. ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి.
పిల్లనా? నేను పిల్లని ఎత్తుకుపోయి ఇప్పుడు భద్రమమ్మ ఇప్పుడే పిల్లి కొద్ది